హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు KFC క్రిస్పీ ప్రాన్స్ ఏ విధంగా ఇంట్లోనే చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ముందుగా తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు పావు కేజీ తీసుకున్నానండి, 250 గ్రామ్స్. ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చిల్లీ పౌడర్ 1 స్పూన్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు పొడి అండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ అండి, నిమ్మరసం 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఒక 2 గంటల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం బాణలి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి అయ్యేంత వరకు మనం పక్కన ఒక ప్లేట్ తీసుకొని అందులో వీట్ ఫ్లోర్ అండి, గోధుమ పిండి 4 స్పూన్స్ వేసుకుందాం. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా కానీ వేసుకోవచ్చు. గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు, మైదా పిండి అయినా కానీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోండి. ఈ విధంగా 2 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొంచెం సాల్ట్ ఇందులో వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాన్స్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ అండి, 1/4 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని అవి మొత్తం కలిసేలా పిండి, చిల్లీ పౌడర్ అంతా, సాల్ట్ అంతా కూడాను బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ పోసుకోవద్దండి, ఓన్లీ ఇలానే కలుపుకోండి. అంతా కలిసేలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం, కూల్ వాటర్ అండి. నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇంకో ప్లేట్లో మనం తీసుకున్నటువంటి ఆ పిండి, నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు, ఇప్పుడు ఈ 3 కూడా ఇలా ఇప్పుడు చూడండి. ఇందులో ఒక్కొక్క రొయ్యని తీసుకొని ఈ పిండిలో డిప్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేద్దాం, మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క రొయ్యని ఈ విధంగా తీసుకొని మనం ఈ కూల్ వాటర్ ఉన్నాయి కదండి, ఆ బౌల్లో ఈ విధంగా ముంచి నెక్స్ట్ ఈ పిండిలో ఈ విధంగా డిప్ చేసి, చూస్తున్నారు కదండి, ఇదే విధంగా మీరు కూడా ఇదే విధంగా చేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఫ్రై కోసం సన్నని మంట మీద ఫ్రై చేయండి. ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ మరో రొయ్యను తీసుకొని వాటర్లో డిప్ చేసి పిండిలో మరోసారి డిప్ చేసి దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇదే విధంగా అన్ని రొయ్యలు కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై కోసం ఇదే విధంగా వేసుకోండి. చూస్తున్నారు కదండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకు మరోసారి. ఒక్కొక్క రొయ్యని తీసుకొని వాటర్లో డిప్ చేసి నెక్స్ట్ పిండిలో కూడా డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టండి, ఎక్కువ హై ఫ్లేమ్లో అలా పెట్టద్దు. అలా పెడితే అవి బ్లాక్గా అయిపోతాయి, లోపల ఉడకవు, పైన వరకు బ్లాక్ అయిపోతాయి, టేస్టీ కూడా ఉండదండి. అందుకని మనం సిమ్లో పెట్టుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలను వేసిన వెంటనే గరిట తీసుకొని తిప్పద్దు. కొంచెం సేపు తర్వాత మనం ఈ విధంగా చిన్నగా తిప్పుకుందాం.
నెక్స్ట్ అవి బ్రౌన్గా వచ్చేంత వరకు చూసి సన్నని మంట మీద 5 to 7 minutes వరకు పెట్టండి. అప్పుడు అవి బాగా లోపల నుంచి ఆ రొయ్యలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంత టేస్టీ రొయ్యలు ఎప్పుడు తినలేదే అని మీకే అనిపిస్తుందండి. ఎక్సలెంట్ అంటారు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు బ్రౌన్గా వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, చాలా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు మనం మిగతా రొయ్యల్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసేసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను పీనట్ ఆయిల్ తీసుకున్నానండి, అందుకని ఆయిల్ కొంచెం అలా బుడగలుగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇదే విధంగా మొత్తం రొయ్యలన్నీ కూడా మనం ఇదే విధంగా ఫ్రై చేసేసుకుని ప్లేట్లో తీసేసుకోవడమే. కెచప్తో తీసుకుంటే స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుంది. రైస్లో కూడా సైడ్ డిష్గా ఆ విధంగా మనం చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఏ విధంగా ఉన్నాయో. మనం KFC చికెన్ అయితే తిని ఉంటాము, కానీ ఇది ఈ విధంగా చాలామందికి తెలియకపోవచ్చు. అందుకని నేను ఈ విధంగా ఒక వీడియో చేసి